నమస్కారం. మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలమే మకర సంక్రమణం. సూర్యభగవానుడి సంచారం ఉత్తర దిక్కు ప్రవేశమే ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మొదటి పండుగే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఉత్తర దిక్కున బదరికాది పుణ్యక్షేత్రాలలో నరనారాయణులు, ఎందరో మహర్షులు పవిత్ర గంగా నది ఉద్భవించారు. ఈ ఉత్తరాయణ కాలం పరమ పవిత్రమని ఋషివాక్కు. లోకాలు ప్రళయ స్థితిలో ఉండగా శ్రీ మహావిష్ణువు ఆదివరాహ అవతారంతో భూమిని ఉద్ధరించింది ఈ మకర సంక్రాంతి రోజునే. దీనికి సంకేతంగా కూష్మాండం అంటే గుమ్మడి పండును ఈ రోజున దానం చేస్తారు. మకర సంక్రాంతి రోజు కూష్మాండాన్ని యథావిధిగా దానం చేస్తే తనకున్న సకల సంపదలను శ్రీ మహావిష్ణువుకు దానం చేసినట్టు అవుతుందని పురాణ వచనం. వామనావతారంలో శ్రీ మహావిష్ణువుకు బలిచక్రవర్తి 3 అడుగులు దానం చేసింది కూడా ఈ సంక్రాంతి పర్వదినం రోజునే. ఈ రోజున బలిచక్రవర్తి భూమి మీద పర్యటిస్తారని, ప్రజల కోరికలన్నీ తీరుస్తారన్న నమ్మకంతో ఇళ్ల ముందు రథం ముగ్గులు వేసి ఒకరింటికి మరొకరింటికి కలుపుతూ ఆయనను ఆహ్వానిస్తారు. ఈరోజు ఎవరి ఇంటి ఆచారాలను బట్టి వారు ఉత్తరాయణ పుణ్యకాల స్నానాలు చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలి పూర్వీకుల ఆశీస్సులు పొందే శుభ సమయం. ఇక స్త్రీలకు కూడా విశేషమైన పండుగనే చెప్పాలి. సంక్రాంతి రోజు గౌరీదేవికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి మంత్రపూర్వకంగా పూజ చేసి పూజా మందిరంలో పసుపు కుంకుమలతో అమ్మవార్లకి ధారపోసి మొలకలెత్తిన పెసలను నైవేద్యం పెట్టి వాయినం ఇవ్వాలి. సౌభాగ్యంతో పాటు సంతాన సౌభాగ్యం కూడా కలుగుతుందని అన్నది పురాణవచనం. సంక్రాంతి నాడు కుటుంబం అంతా కలిసి మెలిసి విందు వినోదాలతో చిన్న పెద్ద ఆనందంగా గడుపుతారు. గాలిపటాలు, కోడి పందాలు ఇలా సాంప్రదాయ పోటీలు జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. జాతర, సంక్రమణం, గ్రహణం జరిగిన మరునాడు కనుమగా వ్యవహరిస్తారు. అందుకే కనుమనాడు కాకి కూడా కదలదు అంటారు. కొత్త ధాన్యం ఇళ్లకు వచ్చే శుభ సమయం కాబట్టి రైతులు ఈ కనుమ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కనుమనాడు మినుము తినాలి అంటారు. సాంప్రదాయాన్ని బట్టి గ్రామ దేవతలకు గారెలు, బూరెలు, తెలగపిండి, నువ్వు పప్పులతో పిండి వంటలతో పాటు 9 రకాల కాయగూరలతో దప్పడం వండి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాలు ఇంటి చాకలికిచ్చి అమ్మవారి ఆశీస్సులను పొందుతారు. సంక్రాంతి వచ్చింది, సాంప్రదాయమే మెరిసింది, దేవతలు మెచ్చంగా బంధాలనే కలిపింది, ఆనందం విరిసింది, ఇంటి పెద్దలు మురిసారు. శుభం భూయాత్.